వైపున లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మిని వ్యూహలక్ష్మి అంటారు. ఆ మహామంత్రం లక్ష్మీదేవి ఇచ్చింది. మీరందరూ కూడా నేను చెబుతాను అనండి. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షః స్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. అపూర్వమైన మంత్రం ఇది. వెంకటాచల మహాత్మ్యంలో స్కాంద పురాణంలో కూడా ఉంటుంది. ఈ మంత్రం ఇంద్రునికిచ్చి ఈ మంత్రమును నువ్వు యథాశక్తి జపం చేసుకో. అప్పుడు నీకు క్షీరసాగర మథనం సులభముగా సాగుతుంది. అందులోంచి నేను పుడతాను, నీకు భార్యగా, అలాగే స్వర్గంలో లక్ష్మిగా, కామధేనువుగా, మళ్ళీ విష్ణువుకి భార్య అయిన లక్ష్మిగా, దేవతలందరికీ వారి వారి భార్యలుగా, గృహస్థాశ్రమంలో